ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు సూపర్ క్యూట్ పేర్, అవునా? అయితే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఒక చిన్న క్యూట్ కాన్వర్జేషన్ జరిగినా, ఒక స్కిట్ జరిగినా, ఒక డాన్స్ జరిగినా కూడా అబ్బా చూడటానికి కన్నుల పండగలా అనిపిస్తుంది కదా. అయితే ఇది నిజంగా ఈ పేర్ని ఇష్టపడే వాళ్ళు, వీళ్ళిద్దరు క్యూట్నెస్ని ఇష్టపడే వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తుంటే చూడాలనుకునే వాళ్ళకి ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్ అయితే ఉంది. జస్ట్ మీరు ఒక్క లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చేస్తాం మీ ముందుకి. అయితే మరి ఏంటి విషయం ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే, మనం శివ స్వాగ్ జరిగింది కదా, ఒక ఎపిసోడ్ అమలా గారు వచ్చారు చీఫ్ గెస్ట్‌గా. సో, ఆ టైంలో ఆనంద్ బ్రహ్మ అని చెప్పేసి అటు కళ్యాణ్, ఇటు తనుజ ఇద్దరు కూడా డాన్స్ చేశారు. ఆడియన్స్‌గా మనం కూడా చూసి సూపర్ ఎంజాయ్ చేసేసాం. అయితే ఆ తర్వాత చాలా ఎపిసోడ్స్ జరిగాయి, చాలా వీకెండ్స్ జరిగాయి. మనం అందరం కూడా రకరకాల టాపిక్స్ మీద మాట్లాడుకున్నాం. కానీ కొరియోగ్రఫీ చేసే వాళ్ళకి, కవర్ సాంగ్స్ చేసే వాళ్ళకి వీళ్ళిద్దరి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి అక్కడే ఆగిపోయారు. ఆ ఎపిసోడ్ దగ్గర ఆగిపోయారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటకొస్తారా వాళ్ళతో ఒక మంచి రాకింగ్ సాంగ్ చేద్దామా అని అనుకుంటున్నారు. ఇప్పటికే మనం చూసినట్టయితే విష్ణు, మానస్, అలాగే విష్ణు, అమర్‌దీప్, ఇంకా నిఖిల్, ఇంకొక అమ్మాయి క్రేజీ కామెడీ మంచి మంచి సాంగ్స్ చేశారు. అసలు డాన్సర్స్‌గా వాళ్ళిద్దరిని నిరూపించుకున్నారు. అవునా? అయితే ఇక ఇప్పుడు ఏం జరగబోతోంది అన్నది గనుక చూస్తే, తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక సూపర్ కవర్ సాంగ్ చెయ్యబోతున్నారు. యెస్, మీరు వింటున్నది నిజమే. దీనికి సంబంధించి అసలు ఏంటి ప్లాన్ అంటే, ఇది జస్ట్ ఒక సాంగ్ లాగా కాకుండా ఒక వీడియో లాగా, అంటే ఒక ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీకి సంబంధించిన డాన్స్ ఉంటుంది. ఆ డాన్స్ తర్వాత మళ్ళీ ఒక చిన్న క్లైమాక్స్ ఉంటుంది. అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్‌కి సంబంధించిన వీడియో అండ్ ఆ వీడియోలోని డాన్స్ ఉంటుంది. డాన్స్‌కి సంబంధించిన స్టెప్పులుంటాయి. నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉంటదనమాట. గేమ్ అంటే ఒక మనకి చూడ్డానికి కన్నుల విందుగా. అయితే ఇప్పటికే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఏదైతే ఆ సాంగ్ ప్రొడ్యూస్ చేస్తున్నారో, వాళ్ళు కేవలం యూట్యూబ్‌లోనే కాకుండా అన్ని సోషల్ మీడియాస్‌లో దీన్ని పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికే డాన్స్ ప్రాక్టీసెస్‌కి సంబంధించిన ట్రయల్స్ కూడా అయిపోయాయంట. అయితే ఇక్కడ ఇన్ని విషయాలు జరుగుతున్నాయి కానీ, నాకు తనూజ అండ్ కళ్యాణ్ విషయంలో ఒకటైతే నచ్చట్లేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే చాలా మంది, వేల మంది తనుజ, కళ్యాణ్ ఒక స్క్రీన్ మీదకి రావచ్చు కదా! లైవ్‌కి రావచ్చు కదా! లేకపోతే ఏదైనా సమ్ ఫోటో అయినా దిగొచ్చు కదా! ఇప్పటివరకు అస్సలు ఒక్కటంటే ఒక్కటి లేదు. ఎవరికి వాళ్ళ ఇంటర్వ్యూలో తనుజ మంచిది అంటే, కళ్యాణ్ మంచోడు, వెళ్ళాల్సిన వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి, రావాల్సిన గుర్తింపు వాళ్ళకే వచ్చింది అని పరస్పరం చెప్పుకుంటున్నారు గానీ, ఇక్కడ కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు కూడా ఒక డాన్స్ పర్ఫార్మన్స్‌కి సంబంధించి ఓకే అయినప్పుడు ఖచ్చితంగా ఇక ఈ డాన్స్‌కి సంబంధించి మనం ఊహించని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం కదా! అయితే మీకు గుర్తుందా? లాస్ట్ వీక్స్‌లో కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు కూడా మనం విడిపోయి వెళ్ళిపోతున్నాము, ఒక సాంగ్ కూడా వేశారు లాస్ట్ డేన. ఏంటంటే అది 'ఓహ్ మై ఫ్రెండ్స్' అని చెప్పి 'హ్యాపీ డేస్‌లో' ఒక సాంగ్ ఏస్తే వెక్కి వెక్కి ఏడ్చాడు కళ్యాణ్. ఎందుకు ఏడ్చాడు? ఎందుకనంటే తనుజని మిస్ అయ్యి వెళ్ళిపోతున్నాము అనేసేసి. ఎందుకంటే తను అప్పటి వరకు స్కూల్‌లో చదివాడంట, కాలేజ్‌లో చదివాడంట, అన్నీ చదివాడు. కానీ ఎప్పుడు కూడా తనకి ఇలా మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఎప్పుడైతే మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చిందో తను ఏడవడం స్టార్ట్ చేశాడు. అయితే ఇక తనుజ అండ్ కళ్యాణ్ ఇప్పుడు కలిసి ప్రాక్టీస్ చేయబోతున్నారు. దాదాపుగా 1 మంత్ పాటు ఈ షూటింగ్ ప్రాక్టీస్ అయితే నడుస్తుందంట ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనకెలా అనిపిస్తుందంటే, మన ఫ్రెండ్ 24 గంటలు వాళ్ళతోని ఇప్పుడు 'బిగ్ బాస్' అనేది ఒక ప్రపంచం, ఒక బాండింగ్ ఏర్పడిపోతుంది. దాన్ని మనం దూరం చేయగలమా అంటే చేయలేము. కానీ 'బిగ్ బాస్' తర్వాత మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం రావడం ఒక అదృష్టమైతే, ఆ కలిసి పని చేయడం అనేది జస్ట్ 1 డేనో, 2 డేనో కాకుండా ఏకంగా ఒక 1 మంత్ టు 45 డేస్ ఒక ఒక ప్రాక్టీస్ సెషన్స్ నడుస్తాయి అంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్. మరి మీరనుకోవచ్చు ఇది అయిపోయింది కదా! మరి 'బీబీ జోడీ' సంగతి ఏంటి అనేసేసి. 'బీబీ జోడీ' సంగతి అయితే ఫ్రెండ్స్ ఇప్పటికి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకనంటే తనుజ ఇప్పటికి డాన్స్ వేయడానికి సిద్ధంగా అయితే, అంటే ప్రస్తుతానికైతే తను యెస్ చెప్పలేదు, నో చెప్పలేదు. కళ్యాణ్ అయితే మాత్రం యెస్ చెప్పేసాడు. యెస్, నేను చేయడానికి సిద్ధం అని చెప్పాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, డెమాన్, రితు, ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్,
అలాగే ఇంకొక కంటెస్టెంట్ ఆయేషా కానీ, లేకపోతే నిఖిల్ నాయర్ కానీ, ఇంకా ఇంకొక పెయిర్‌తో మీటప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో, ఈలోపు యాక్చువల్లీ వాళ్ళ అగ్రీమెంట్ ఉంటుంది. బిగ్ బాస్ వాళ్ళకి అగ్రీమెంట్ ఉంటుంది. కానీ యూట్యూబ్‌కుండదు. యూట్యూబ్‌కుండదు. అలాగే సినిమాలకుండదు, వెబ్ సీరీస్‌లకుండదు. కానీ వేరే ఛానెల్స్ వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టార్ మాలో నడుస్తుంది కదా! సో, వేరే ఛానెల్స్ ఏముంటాయి? ఈటీవీ, జీటీవీ ఇలాంటివి ఉంటాయి కదా! అక్కడ వాళ్ళు షోస్ చేయకూడదు, సీరియల్స్ చేయకూడదు, అలాంటివి చేయకూడదు. జస్ట్ 1 ఇయర్ వరకు చేయకూడదు. 6 మంత్స్ వరకు అయితే సీరియల్ చేయకూడదు. 6 మంత్స్ తర్వాత నుంచి సీరియల్ కూడా చేయొచ్చు అనుకుంటా. కానీ ఈవెంట్స్ మాత్రం చేయకూడదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, అవన్నీ ఓకే. బట్ వీళ్ళిద్దరి డాన్స్ మాత్రం నిజంగా హైలైట్ ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఒక మంచి రొమాంటిక్ ఇప్పటి వరకు మనం ఏం చూసాం? ఫోక్ సాంగ్స్ చూసాం. మంచి డాన్స్ బీట్స్ ఉన్న సాంగ్స్ చూసాం కదా! ఫర్ ద ఫస్ట్ టైమ్ కళ్యాణ్ అండ్ తనూజకి సంబంధించి ఎలా అంటే ఒక రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు మనం జనరల్‌గా ఎలా ఉంటుందంటే, మంచిగా ఒక స్కర్ట్ ఫోక్ సాంగ్ లాగా ఇప్పుడు 'విష్ణు', 'మానస్' చేయడం గానీ, 'నిఖిల్‌కి' సంబంధించి గానీ, అయితే ఇక్కడ తనూజ అండ్ కళ్యాణ్ మంచి ఒక మ్యారీడ్ కపుల్ ఎలాగైతే హనీమూన్‌కి వెళ్తారో, దానికి సంబంధించి ఎనకాల కొంచెం ఊటీ ప్లేసెస్‌లో అంటే ఎనకాల మంచు కురిసే ప్లేసెస్‌లో కొంచెం దాన్ని ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ మంచు, గించు అలాంటివేమీ కుదరకపోతే మాత్రం ఏదైనా సరే ఒక రొమాంటిక్ డ్యూయెట్ ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. మనకన్నీ కూడా ఫోక్ స్టెప్స్ మంచి దమ్, ధూమ్, ధామ్ సాంగ్స్ విన్న తర్వాత, చూసిన తర్వాత ఇలాంటి ఒక కూల్ బ్రీజ్ లాంటి ఇటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా కావాలి అనేసేసి అందరూ కోరుకుంటున్నారనమాట. మనకు గుర్తుంది కదా! 'రాము రాథోడ్' 'రాను ముంబైకి రాను' అనేసి. తను కూడా ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనూజాని పెట్టి ప్లాన్ చేస్తున్నాడంట. అదొక పెద్ద విషయం. అది కూడా మనం ఫర్దర్‌గా తెలుసుకుందాము. ఆ విషయాలు కూడా ఏంటనేసేసి. సో, ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది 'బీబీ జోడీ' గురించే. 'బీబీ జోడీ' గురించే అనమాట. ఎందుకంటే 'బీబీ జోడీలో' వీళ్ళొస్తారా? రారా? వీళ్ళు యాక్ట్ చేస్తారా? లేదా? అనేసి. కాకపోతే ఇంకొక అలాంటి వాళ్ళకి ఒక పెద్ద విషయం ఏంటంటే ఒకవేళ 'బీబీ జోడీ' లేదనుకోండి, 'బీబీ జోడీ' లేకపోయినా కూడా కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు కలిసి ఇంకొక షో అంటే 'కుక్ విత్ జాతిరత్నాలు' కానీ, లేకపోతే ఇంకొక షో ప్లాన్ చేస్తున్నారండి స్టార్ మా వాళ్ళు కూడా. అది ఏంటి అనేసి మనకి ఫర్దర్‌గా తెలుస్తుంది. కాకపోతే నేను కోరుకునేది ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి రావాలి. ఒక ఫోటో అయినా రిలీజ్ చేయొచ్చు కదా! అన్నీ మనకు అప్డేట్స్ అయితే దొరుకుతున్నాయి. ఇవి జెన్యూన్ సోర్స్ నుంచే దొరుకుతున్నాయి గానీ, మనకి వీళ్ళిద్దరు కలిసి చూస్తే మాత్రం అది కన్నుల పండగలాగా అనిపిస్తుంది కదా! సో, అది ఎవ్వరు గుర్తించటం లేదు. బట్ ఎనీవేస్ వీళ్ళిద్దరు కలిసి ఒక డాన్స్ కవర్ సాంగ్ చేయబోతున్నారు. అది కూడా కవర్ సాంగ్ లాగా కాకుండా ఒక 40 మినిట్స్ ఒక చిన్న మూవీ లాగా దాన్నేమంటారు షార్ట్ ఫిల్మ్ లాగా చేస్తున్నారంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. త్వరలోనే దానికి సంబంధించిన అప్డేట్స్, ఇంకా మంచి మంచి విషయాలు మనం త్వరలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏది ఏమైనప్పటికీ కూడా మీరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.